మేము చాలా మటుకి లలితా పారాయణ పెడుతుంటాం. లలితా పారాయణ పెట్టడం, అందరూ రావడం, మా ఇంట్లో చదవడం అంతా మా రాజరాజేశ్వరీదేవి కృప. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా మనకి సహకరించి వీళ్ళందరూ ఇంతమందితో చదవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇక్కడ రాగానే ఫస్ట్ ఇంతమంది ముత్తైదులు ఒకటే చోట ఉండి ఇలా పారాయణం చేయడం అంటే నార్మల్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అవునండి, చాలా 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 సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండగా నాకైతే ఒళ్ళు అసలు జలధరించినట్లు అయిపోయాను నేను. కానీ లలిత చదవండి అనగానే ఒక విధమైన నాకు అసలు 2 నెలల నుంచి నేను లేవడం లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఇంత లలితలో పాల్గొనడంలో నాకు ఎక్కడి నుంచి వచ్చిందో బలం నాకు తెలియదు. కానీ ఇదంతా అమ్మవారి యొక్క శక్తి అనే నాకు భావన. నేను ఎప్పుడూ అమ్మవారితోటే ఉండాలని, నాకు ఎప్పుడూ అమ్మవారితో కూడా ఉండి ఇలా నేను చాలిస్తే చాలు. నాకు ఇంతకన్నా ఏది వద్దు, ఇంతకన్నా ధన్యవాదాలు నాకు ఏ వద్దమ్మా నాయన. నేను అందరూ ఇంతమంది ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము 1,00,000 రాజరాజేశ్వరి గుడికి ఇవ్వడం మాకు అలవాటు ఉంది. అందులో మేము 25,000 30,000 వీళ్ళందరూ పిల్లలందరి చేత చదివించడం, ఇంటింటి దగ్గరికి వెళ్ళి నాయనా మీరు ఇలా చదవండి, దీనివల్ల మనకు ఉపయోగం. కానీ నేను చదవడం వల్ల నా ఇంట్లో నా పిల్లలు నా మనవలు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. తెలిసిందా, నాకు కూతురు కొడుకును 20 సార్లు 25 సార్లు చదివేవాళ్ళం. 14 సంవత్సరాల నుంచి చదువుతున్నారు రాజరాజేశ్వరి అమ్మవారు లలిత పారాయణ. ఇల్లు ఇచ్చింది కూడా, నాకు రావడమే ఆవిడ ఇల్లు ఇచ్చింది. ఆవిడ కట్టుకుని 6 నెలలు అవ్వకుండా నన్ను ఒక అతను వచ్చి అన్నాడు, ఏమనంటే మీరు వచ్చారు కాబట్టి మీరు ఇది దాటండి, కొంచెం మాకు ఏమైనా పైకి ఇదవుతుందేమో అని. తప్పకుండా 6 నెలల్లో అయిపోతుంది రాజరాజేశ్వరి కూడా అన్న. అంతే వెంటనే వెంకట్రావు గారు వచ్చి అన్నారు, అప్పుడు 1,00,000 చదివించాలమ్మా నీ ఇదితోటి అని చెప్పి అందరూ కూడా నన్ను సహకరించారు. అప్పుడు ఆ వీధిలో ఎవరికి కూడా లలితలు రావు. కానీ నేను కాదు, నాకు వచ్చినని నేను అనడం లేదు, నాకు వచ్చిన దాంట్లో నేను చెప్పి మీ అందరినీ కూడా సహకరిస్తానన్నా. ఈవేళ 150 మంది 200 మంది అలా చదివి ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నమాట. కానీ మా ఇంట్లో మానలేదు. వారాహి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. వారాహి అమ్మవారికి కూడా మేము ఆ 9 రోజుల్లోనే ఏకంగా 900 సార్లు చదివి ఎంత ఆనందమో నేను చెప్పలేను. ఆ అమ్మవారి ఇచ్చిన నాకు ఇదితోటి నేను చాలా ఆనందంగా నా పిల్లల్ని అలా చదివించుకుంటూ, నా పిల్లలు వృద్ధిలోకి వస్తూ మనవలు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థిస్తాను. సో ఈవిడున్నారండి అన్నపూర్ణ అమ్మగారితో దాదాపు 25 సంవత్సరాల అనుబంధం. సో ఇంకెక్కువేనా? ఓకే, మీ పేరు? నా పేరు పద్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే పక్కనే ఉంటాం. సో అమ్మగారు 99లో వచ్చారు ఇక్కడికి. అప్పుడు గుడి లేదు, ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. సో మొత్తం డౌనే ఉండేది, ఒక మోరీ లాగా ఉండేది. అమ్మగారు ప్రతిదీ ఇచ్చి ఒక్కొక్క ఇటుక మట్టి అన్నీ పోసి ఆవిడ గట్టిగా చేసి గుడి కట్టారు మెల్లిగాను. ఇప్పుడు బాగా డెవలప్ అయింది చాలా. ఇంకా జనాలు కూడా వస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి వస్తున్నారా? నేను మా పక్కనేనమ్మా. నేను ఇక్కడ 94లో వచ్చాము మేము, కానీ అమ్మగారు 99లో వచ్చారు. సో అమ్మగారికి నాకు కూతురు తల్లిగా అనుభవం ఇది. నన్ను పెద్ద కూతురు అంటారు ఆవిడ. సో మేమిద్దరు అలాగే ఉంటాం ఇప్పటికేను. అందుకు ఆవిడ మొత్తం ఇది గుడి అని ఏమీ లేదమ్మా, ఒక హనుమాన్జీ చిన్నగా ఉండేవారు. వేరే వాళ్ళు తెచ్చి పెట్టారు, జస్ట్ హనుమాన్జీ పెట్టారు. తర్వాత అమ్మగారు వచ్చిన తర్వాత ఒక్కొక్క విగ్రహం, ఒక్కొక్క మట్టి, ఒక్కొక్క ఇటుక తెచ్చి వేసి అన్నీ ఆవిడే చేశారు. ఒక మగవాళ్ళ సహాయం ఎవరిది లేదు, అందరూ ఆడవాళ్ళే వచ్చి చేశారండి అమ్మా. అది అమ్మగారిది, నాది ఏది అనుభవం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇలానే మీ అనుబంధం కంటిన్యూ అవ్వాలి. ఆ లలితమ్మ అనుగ్రహం కూడా మీ అందరి మీద, ఇక్కడ ఉన్న భక్తులందరి మీద ఉండాలనుకుంటున్నాను. మేము ఇంకా 10 మంది ఉన్నాము. ప్రతిసారి శుక్రవారం అలా వచ్చి అమ్మగారు ఎప్పుడు పిలిచినా ఎనీ టైం ఫోన్ చేస్తే మేము వచ్చి సేవ చేస్తాం, లలిత చదువుతాం. అమ్మగారు ఎప్పుడు రమ్మన్నా మా 10 మంది ఉన్నామమ్మా. ప్రత్యేకంగా ఈవిడితోటి మాట్లాడించాలని చాలా మంది భక్తులు కోరుతున్నారు అనమాట. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగరం. చాలా ప్రదేశాలు, ట్విన్ సిటీస్ నుంచి వచ్చేసారు ఇక్కడికి. మీరేం చేస్తాం చెప్దాం? నేను హౌస్ వైఫ్నే, కానీ నేను ఇంతకుముందు జాబ్ చేశాను, ఇప్పుడు హౌస్ వైఫ్ ప్రజెంట్. ఈ ఆధ్యాత్మికంగా ఇదంతా నేను చేస్తూనే ఉంటాను అన్నమాట. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? వాళ్ళ ద్వారా తెలిసింది. నేను ఇప్పుడు గ్రూప్ ఉంది నాకు కొత్తగా
ఇప్పుడు ఎలా ఉంది నాకు చాలా అసలు నేను చెప్దాం అనుకున్నవన్నీ ఆవిడే చెప్పారు. మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయడానికి ఎంతో కష్టపడతాం. అట్లా రోజు ఆవిడ అసలు అన్నదానం అన్నా ఇంత ఇచ్చేయాలన్నా కూడా చాలా కష్టమే కదా. మనం ఒకరికి పెట్టడానికి ఎంతో ఇదవుతాం. ఒక ఫంక్షన్ ఏం చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా ఆవిడ రోజు చేస్తున్నారంటే నేనైతే సింపుల్గా ఒకటి చెప్తా, సాక్షాత్తు రూపం ఆవిడ లలిత అమ్మవారు అంతే. అంతే ఆ వయసులో కూడా ఆ వయసులో ఆవిడ అలా అమ్మవారి పూజ చేస్తూ ఇంతమందికి ఇలా అన్నదానం రోజు చేయడం అంటేను సాక్షాత్తు ఆ అమ్మవారు ఈ రూపంలో ఉన్నారంటాను అంతే. నేను ఇంకా నేను కూడా అదే నమ్ముతున్నాను తప్ప నేను చెప్దామని ఆవిడ చెప్పారు అంతే. నిజంగానే థ్యాంక్ యూ. మీ మాటల్లో కంటే మీ కళ్ళల్లో ఆ ఆనందం ఏదో నాకు క్లియర్గా తెలుస్తుంది. కూర్చున్న అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు సాక్షాత్తు. ఆ అమ్మవారి ముందు ఏం మాట్లాడలేము.